ధరణి విషయంలో ఒక సంచలన నిర్ణయమే జరగబోతున్నది. ధరణిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నవీన్ మిత్తలు, రేమండ్ పీటర్, సునీల్ కుమార్, కోదండరెడ్డి, మదన్ మోహన్ ఆ కమిటీ సభ్యులు సమావేశంలో జరిగిన ఒక చర్చ. ఒక 4-5 జిల్లా సిద్దిపేటతో పాటు కొన్ని జిల్లాల కలెక్టర్లతో నిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జరిగిన ఒకానొక చర్చ ధరణి మార్పుతో పాటుగా భూచట్టాలను కూడా మార్చాలి అనేది. ఇక్కడ ఇవి ధరణి వచ్చిన తర్వాత అంతమందుకు 6/6/2020కి కొన్ని మార్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకొని రావడం, దానికి సంబంధించిన మార్గదర్శకాలు, చట్టబద్ధత దీనిపైన ఒక చర్చ జరగడం, ఇదంతా గందరగోళం ఉందని, ధరణిలో ఉన్న మాడ్యూల్స్ ఏవైతున్నాయో అవి ఎట్లా పనిచేస్తున్నాయని, అదనంగా ఇంకా ఎన్ని కావాలని ఈ అన్ని అంశాలపైన చర్చ జరిగింది. దరఖాస్తు తీసుకున్నప్పటి నుంచి పరిష్కారం అయ్యేంత వరకు సాఫ్ట్వేర్ ఎట్లా పనిచేస్తుంది, అందులో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి, రెండోది కలెక్టర్లపైనే బాగా ఒత్తిడి ఉన్నదని దీన్ని పని విభజన చేయాలని ఒక చర్చ కూడా జరిగింది. దీనికి ఎవరిని బాధ్యులని, అధికార యంత్రాంగమా ఏమిటని ఒక అంశం ఉన్నది. రెండోది రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది అనేది. ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. మొత్తంగానే ధరణి బాగుపడాలంటే కనుక ఒకటి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు సరిదిద్దాలి, అదనపు ఉద్యోగులను నియమించాలి, తో పాటుగా భూచట్టాలను మార్చాలి, ఈ మొత్తం సమగ్ర భూ సర్వే చేయాలి. ఈ సమగ్ర భూ సర్వే చేయడం ద్వారా మిగులు భూమి ఎంతో తేలుతుంది. బంజరు భూములు, పోడు భూములు, శిఖం భూములు, ఇనాం భూములు, పోరంబోకు భూములు, తర్వాత ప్రభుత్వం పేదలకు పంచాలనుకున్న భూములు ఏవైతున్నాయో ఆ లెక్కలు మొత్తం తేలే అవకాశం ఉన్నది. దేవాదాయ భూములను ఇప్పటికీ ఓ స్పష్టమైన లెక్క లేదు అనే అభిప్రాయం ఉన్నది. ఆ రోడ్డుకే రైతు బంధు పోయిందని, ఆ వివిధ అవసరాల రీత్యా ప్రభుత్వం భూసేకరణ చేసినప్పటికీ ధరణిలో పాతవారి పేర్లే కొనసాగుతున్నాయని, దరఖాస్తు చేసుకున్న వారికి ఏ రకమైన సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలను గుర్తించి పరిష్కారం చేయగలిగిన సాఫ్ట్వేర్ లేదని, టెరాసిస్ ఎవరైతే చూస్తున్నారో ధరణిని వాళ్ళు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ అధికార యంత్రాంగం నుంచి తో పాటుగా ఈ ధరణి నిర్వహణ చేస్తున్న వారి ఈ అందరి నుంచి సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వారి ఈ ధరణి నిర్వహణకు సంబంధించిన విషయాలు ఇవన్నింటిపైన కూడా ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు చేస్తున్నది. ఈ మరికొద్ది రోజుల్లో బహుశా వీరి భూచట్టాల మార్పు, ధరణి సాఫ్ట్వేరు, అందులో మరిన్ని మార్పులు, ఈ పేరు మార్పు, ఇవన్నీ కూడా మొత్తం సమూలంగానే మార్చి ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతున్నది. ఇప్పటికే ప్రభుత్వము మధ్యప్రదేశ్లోను మరికొన్ని రాష్ట్రాలలో భూ రికార్డుల నిర్వహణ ఇవి డిజిటలైజేషన్ ఎట్లా జరిగింది, గందరగోళం లేకుండా ఎట్లా చేస్తున్నారు, మ్యుటేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా వేరే వాళ్ళపైకి ఆ మార్పులు చేర్పులు వీటికి సంబంధించిన నిర్వహణ ఎట్లా ఉన్నది ఇత్యాది విషయాలపైన రెవెన్యూ యంత్రాంగం దీనిపైన అధ్యయనం చేసి వచ్చింది, ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇవన్నీ కమిటీ పరిశీలన చేస్తున్నది. ఇప్పటికీ 2-3 దఫాలుగా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మొత్తం ధరణి కేంద్రంగా జరుగుతున్న లావాదేవీలు, ఎన్నికలకు ముందు జరిగిన లావాదేవీలు, ఈ లావాదేవీల్లో ఎవరి పాత్ర ఎట్లా ఉన్నది, అది ఎవరికైతే ఇంకడే వాళ్ళకు అందులో వెళ్ళి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఎవరికైతే ఉంటుందో ఆ అవకాశం ఉన్న వాళ్ళ ప్రమేయం ఎంత ఉన్నది, ఈ విషయాలు గతంలోనే ప్రభుత్వానికి ఒక నోటు రూపంలో ప్రభుత్వానికి మౌఖ్యంగా కొంత వెళ్ళిపోయింది, రిటర్న్గా కొంత వెళ్ళిపోయింది. ఇప్పుడు కొద్ది రోజుల్లోనే జనవరి ఎండింగ్, ఫిబ్రవరి మధ్య భాగానికల్లా ధరణికి సంబంధించిన మార్పులు, భూచట్టాల మార్పు, ధరణిలో అదనపు మాడ్యూల్స్ తీసుకొని రావడం, సాంకేతిక సమస్యల పరిష్కారము, మొత్తం ప్రభుత్వ నిర్వహణలోనే ధరణి ఉండే విధంగా బహుశా అటు దిశగా కమిటీ రిపోర్ట్ ఇవ్వచ్చు అనే ఒక చర్చ జరుగుతూ ఉన్నది.